నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి ప్రస్తుతము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ముగ్గురు అభ్యర్థులు ప్రధానంగా కనబడుతున్నారు. ఒకటి ప్రసన్న హరికృష్ణ, ఒకటి అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు. ఈరోజు వీళ్ళ ముగ్గురు గురించి చెప్పుకుంటే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులలో అంజిరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు. ఈరోజు ప్రసన్న హరికృష్ణ గారు స్వతంత్రంగా నిలబడుతున్నారు. అదే అంజిరెడ్డి గారు ఒక భారతీయ జనతా పార్టీ నుంచి జాతీయవాద సిద్ధాంతంతో ముందుకొచ్చి నిలబడ్డటువంటి వ్యక్తి అంజిరెడ్డి గారు. అదేవిధంగా ఇంకో వ్యక్తి ఉన్నారు నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి గారిది ఏంది పరిస్థితి అంటే బడ్జెట్ స్కూళ్ళని, బడ్జెట్ కాలేజీని ఈరోజు అనగదొక్కుతూ కేవలం ఆయన యొక్క విద్యా సంస్థల్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ నిజామాబాద్ సంబంధించి నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ ఈ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఆయన పోటీ చేయడం జరుగుతూ ఉంది. చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్ళని దొక్కడం, ఆయన కాలేజీలని, ఆయన స్కూళ్ళని విస్తరించుకోవడం ఆయన యొక్క నైజం. ఇలా ఆయన కేవలం ఎలక్షన్స్ కోసం మాత్రమే ముందుకొచ్చి పనిచేస్తున్నాడు. ముందుకొచ్చి పనిచేసిన యువతని మభ్యపెడుతున్నాడు. ఇవాళ నేను యువత కోసం ఇది చేస్తా, అది చేస్తా, ఈరోజు గ్రాడ్యుయేట్స్ కోసం నేను ఇది నిలబడతా, అది నిలబెడతా అని చెప్పేసి చెప్తున్నాడు తప్పించి ఆయన కేవలం మాటలకే పరిమితం అవుతాడు. ఓన్లీ మాటలకే పరిమితం అవుతాడు తప్ప గ్రాడ్యుయేట్స్కు ఎటువంటి పనిచేసే ప్రయత్నం ఆయన చేయలేడు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో 2 సార్లు పేపర్ లీకేజీలు జరిగినాయి. నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని ఉంటాడు, కానీ లాస్ట్ ఇయర్ కూడా 2 సార్లు పేపర్ లీకేజీ జరిగినా కానీ ఒక్కసారి కూడా మీడియా ముందరకు వచ్చి మీడియా ముందర ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేవు. ఎందుకోసం అంటే ఆయన విద్యా సంస్థల్ని కాపాడుకునే ప్రయత్నం ఆయన చేసుకుంటాడు తప్పించి వేరే విషయం లేదు. ఈరోజు రియంబర్స్మెంట్ రాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇబ్బంది పడే పరిస్థితి లేదు. గ్రాడ్యుయేట్స్కి న్యాయం జరిగే పరిస్థితి లేదు. అయ్యా నరేందర్ రెడ్డి గారు, మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఫీజు రియంబర్స్మెంటు ఈడున్నటువంటి డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఈడున్న విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ కోసం మా గ్రాడ్యుయేట్ కోసం చేయాలనుకుంటే ఫస్ట్ రియంబర్స్మెంట్ విడుదల చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం చూస్తాం అంజిరెడ్డి గారి గురించి మనం చూస్తే కేవలం ఓన్లీ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఈరోజు రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన చాలా రోజుల పాటు అంటే వాళ్ళ మిస్సెస్ భారతీయ జనతా పార్టీలో ఉంది, కానీ ఆయన ఎటువంటి బాధ్యత లేకుండా చాలామందికి సోషల్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తి అంజిరెడ్డి గారు. ఈరోజు జాతీయవాద సిద్ధాంతం కోసం ఎంతోమంది పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈరోజు వారందరి కోసం కూడా ఇక్కడ మన అంజిరెడ్డి గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంజిరెడ్డి గారు చూస్తే కేవలం మనం అనుకుంటున్నాం మెదక్ సంబంధించిన వ్యక్తి మన నిజామాబాద్కి వచ్చి ఏం చేస్తాడు, కరీంనగర్కి వచ్చి ఏం చేస్తాడు, ఆదిలాబాద్కి వచ్చి ఏం చేస్తాడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కేవలం అది తప్పు. మనం నిజామాబాద్ జిల్లా అనే ఒకటే చూడొద్దు, కరీంనగర్ జిల్లా అని ఒకటే చూడొద్దు. ఆయన ఈ మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి మన దగ్గరకు వస్తారు, అందరినీ కలుస్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అంజిరెడ్డి గారిని గెలిపించుకోవాలా. ఎందుకోసం అంటే గ్రాడ్యుయేట్ కోసము, నిరుద్యోగుల కోసము, అదేవిధంగా విద్యార్థుల కోసం ఆలోచించే అంటే పార్టీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మొదటిగా ఉండేది జాతీయవాదానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ. దానికి మా యొక్క గ్రాడ్యుయేట్స్ యొక్క పూర్తి మద్దతు ఉంటుంది. లాస్ట్ టైం కూడా మేము చాలా ప్రయత్నం చేసినాం, కానీ అప్పుడున్నటువంటి బలమైన అభ్యర్థి, కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి ఉన్నారు జీవన్ రెడ్డి గారు. ఆయన ముందు వరుసలో ఉండడం జరిగింది. సెకండ్ ప్రాధాన్యత ఓట్లు చూసుకుంటే ఆ టైంలో కూడా మనకు బీజేపీకి రావడం జరిగింది. బీజేపీ కూడా అంత గట్టి పోటీలో కూడా అప్పుడు గట్టి పోటీనిచ్చి 3వ స్థానంలో నిలబడడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని నిలబట్టేందుకు మేము 100%గా సిద్ధంగా ఉన్నాం. ఈ అసెంబ్లీ ఏదైతే ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఉందో ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మాకు అంజిరెడ్డి గారిని 100%గా మేము గెలిపించుకుంటాం. ఈ గెలిపించుకోవడమే కాదు, మేము ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి న్యాయం జరిగే వరకు మేము వాళ్ళ ఎంబడినే ఉంటాం. వారందరినీ దీంట్లోనే మేము కలుపుకొని పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.